దేవునికి స్తోత్రం. మన ప్రభువును మనం ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 147వ కీర్తన. కీర్తనలు 147. కీర్తన అంతటినీ మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ కలిపి బిగ్గరగా మరో వచనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరం, స్తోత్రము చేయుట ఒప్పిదం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందించువాడునై ఉన్నాడు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ముక్కలు ముక్కలుగా వడగళ్ళు విసురువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. 5వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాము. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగము చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారలారా, ఆరాధన ఆయన కోరుకుంటున్నాడన్న సత్యాన్ని మనం ఎరిగే వారంగా ఉండాలి. ఆరాధన అంటే ప్రార్థన కాదు. ఆరాధనలో ముఖ్యంగా 2 భాగాలను మనం గుర్తించవచ్చు. మొదటిది ఏంటంటే దేవునిని స్తుతించడం, ఆయన స్తుతిని ప్రచురపరచడం. రెండవ భాగం ఏంటంటే ఆయన మనకు చేసినటువంటి కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆరాధన. దావీదు దినమునకు 7 మార్లు నేను ప్రభువును స్తుతిస్తున్నాను అన్నాడు. 7 అంటే సంపూర్ణముగా నేను ప్రభువును ఆరాధిస్తున్నాను
ఇస్తున్నానని తెలియజేస్తా ఉన్నాడు. ఒక ప్రభు దినమే కాదు, ప్రతి దినం మనం ప్రభువును స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గణపరచాలి. సమాజంగా కూడుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఆయన మనకేమై ఉన్నాడో, ఏం చేశాడో కంఠస్వరమెత్తి పరువుల్లో ప్రశంసించడం, స్తుతించడం ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. దావీదన్నాడు, నేను పెదవులు మూసికొనక మహాసమాజములో నీ నీతి సువార్తను, అంటే రక్షణానుభవాన్ని పొందినటువంటి మేలులను ప్రకటించి తిని అన్నాడు. నేను మౌనముగా నుండకుండునట్లు, నేను నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువుము అని కూడా దేవుణ్ణి అడుగుతూ వచ్చాడు. మనం కీర్తనలో ఈ విషయాలన్నీ గమనిస్తూ ఉంటాం. మరి దేవుని ఇంటికి వచ్చిన సహోదరి సహోదరుడా, నీవు ప్రభువును స్తుతించకుండానే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించకుండానే వెళ్ళిపోతున్నావా? లేక ఆయన ఆశీర్వాదం పొందుకొనున్నట్లు, ఆయనను మహిమపరచునట్లు, ఆయనను గణపరిచి సంతృప్తితో ఆలయంలో నుండి వెళుతున్నావా? ఆయన దూతగణాల చేత ఆరాధింపబడుతున్నవాడు. మనకంటే బలవంతులు వారు, గొప్పవారు, జ్ఞానవంతులు, ఆయన దూతల చేత ఆరాధింపబడుతున్నాడు. సమస్త సృష్టి ఆయనకు సాగిలాపడుతూ ఉంది. ఆకాశ నక్షత్రాలు ఆయన మహిమను వెల్లడిపరుస్తూ ఉన్నాయి. అయినను సరే భూలోకంలో అత్యంత అల్పులమైన మన ఆరాధన ఆయన అపేక్షిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని దేవుని వాక్యం చెప్తా ఉంది. అలాంటి వారే కావాలనని తండ్రి కోరుచున్నాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. చూడండి, ఆయనే ప్రశంసకు స్తుతికి యోగ్యుడు. వారి ఆరాధన ఆయన పొందనర్హుడని చెప్తూ ఆయనను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదట 10-11 వచనాలు చదవండి. 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలాపడి యుగ యుగములు జీవించుచున్న దేవునికి నమస్కారము చేయుచు, నీవు సమస్తమును సృజించితివి, దానిని బట్టియే సృష్టింపబడెను గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములు తమ సింహాసనం ఎదుట వేసిరి అన్నాడు. అంటే ఆయనను హెచ్చిస్తూ ఉన్నారు. వారికి కలిగినవన్నీ కూడా ఆయన పాదాక్రాంతం చేస్తూ ఆ పెద్దలు ప్రభువును మహిమపరుస్తూ ఉన్నారు. అంతేకాదు 5వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. ఆ పెద్దలు ఆ గ్రంథాన్ని తీసుకొని నీవే యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఈ కొత్త పాట పాడుతూ ఆయన ఆరాధన చేస్తున్నారు. మరియు నేను సింహాసనమందు చూడగా సింహాసనం, జీవులు, పెద్దలు, ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను.
వాటి లెక్క కోట్ల కొలదిగా ఉండేను అన్నాడు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, బలమును పొందనరుగుడని ఆ గొప్ప స్వరముతో చెప్పుచుండిరి అన్నాడు. ఆ తర్వాత పరలోకమందు, భూలోకమందు, భూమి కిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా సర్వమును గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని అన్నాడు. ఆమేన్. ఆ పెద్దలు సాగిలా పడి, చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆరాధన. ఆమేన్ అనేవారు ఉన్నారు, అలాగే ఒక్కరొకరు ప్రభువును స్వరాలతో ఆరాధిస్తున్నారు. వారు పెద్దలు అని రాయబడి ఉంది. కోట్ల కొలది దేవదూతల చేత ఆయన స్తుతింపబడుతున్నటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. మరి దేవుడు భూలోకమందు స్వరత్వమిచ్చి సంపాదించుకున్న ఆయన సంఘం ఆయన ఆరాధిస్తుందా? తమ కిరీటాలు, తమ ఘనతలు, తమకు కలిగి ఉన్నవి ఆయనకు అర్పించుకుంటున్నారా? ఆయనే ఘనత పొందనర్హుడని తల వంచి స్తుతులు చెల్లిస్తూ ఉన్నామా? దూతలు ఎంతో శక్తి గలవి, పెద్దలు అంతకంటే గొప్పవారు, వారే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ప్రతి సృష్టము, దేవుడు సృజించిన ప్రతి సృష్టము ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంది. మరి ఈనాడు దేవుని బిడ్డగా మానవులంగా మనం ఆయనకి ఎంత మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఆయనను కొనియాడుతూ ఉన్నాం. ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, ఆయన జ్ఞానానికి మితి లేదు అన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. యవ్వనులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు ప్రతి దినము మన నోట ఆయన స్తోత్ర గీతాలను మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి 147వ కీర్తన ఒక అద్భుతమైన ఆరాధనా గీతం. ఆయన వ్యక్తిత్వం, ఆయన కార్యాచరణను బయలుపరిచేటువంటి కీర్తన. ఆయన సామర్థ్యతను ఎరిగిన కీర్తనాకారుడు ఆయనను కొనియాడుతూ ఉన్నాడు. ఆయన మొదట ఏమన్నాడు? 147 మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి. అవును, మన దేవునికి స్తోత్రము, గానము చేయుట మంచిది అన్నాడు. మొట్టమొదట ఆరాధించడం మంచిది అని దేవుడు చెప్తా ఉన్నాడు. పాట ద్వారా ఆరాధిస్తున్నప్పుడు మౌనంగా ఉండొద్దు. స్తోత్రాలు చెప్తున్నప్పుడు ఏకీభవించి ఆమేన్ అని పలికేటువంటి వారంగా ఉండాలి. అది మంచిది అంటున్నాడు. అంతేకాదు అది మనోహరము అన్నాడు. అదెంతో ప్లెజెంట్గా ఉంటుంది అంటూ ఉన్నాడు. ఇంకా అన్నాడు స్తోత్రము చేయుట ఒప్పిదము అన్నాడు. అది ఒప్పుకోవలసిందే, అదే ఒప్పింపదగిన గొప్ప విషయము అంటూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు నీవు స్తోత్రిస్తూ, గానము చేస్తూ, ఆ మనోహరమైన ఆరాధనలో పాలు పొందుతూ ఆయనను గణపరుస్తూ ఉన్నావా? అది ఒప్పిదము అని ఒప్పుకొని ఆయనను కొనియాడుతూ ఉన్నావా? రక్షణ లేని మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లవలె వధింపబడ్డాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్టు మన పాపాల చిట్ట విప్పబడినప్పుడు ఆయన మౌనముగా ఉన్నాడు. రానువ వారి చేత పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, ఈడవబడ్డాడు, పిడిగుద్దులు గుద్దారు, అరచేతులతో చెంపలపై చరిచారు, ముఖంపై ఉమ్మివేశారు, గడ్డం పెరికేశారు. నీవు మెస్సియావా, నీవు రక్షకుడివా అని అడిగి హేళన చేస్తూ వచ్చారు. తలకు ముళ్ళ కిరీటం. మన పాప పరిహారం నిమిత్తం ఆయన చేయవలసిన కార్యమంతా చేశాడు. అడ్డుకరకు నిలువు కరకు సిలువలో వేలాడాడు.
ఆయన చేతుల్లో మేకులు దించబడ్డాయి, పక్కలో బల్లెపోటు, కాళ్ళల్లో మేకులు, కొరడా దెబ్బల చేత వీపంతా కూడా నాగటి చారల వలె దున్నబడింది. ఒక పాపి రక్షణ కొరకు అవసరమైనటువంటి బలియాగం ఆయన ఒక్కడే చేయగలిగాడు. తన విలువైన రక్తాన్ని ఆఖరి బట్టు వరకు దారిపోశాడు మన నిమిత్తం. ఆయన చనిపోయి 3వ దినాన సమాధిలో నుంచి తిరిగి లేపబడ్డాడు. ఆ బలియాగమందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ ఆయన సమకూరుస్తున్నాడు. వారి ఆరాధనలను ఆయన అపేక్షిస్తున్నాడు. ఎందుకంటే ప్రియులారా, పాపంలోనే పుట్టి పాపము ఇష్టమైన క్రియల చేత జీవిస్తున్న మనకు పాపము వలన వచ్చు జీతం మరణము ఉంది. ఆరని అగ్నిలో యుగ యుగాలు మనం కాలాలి. అంతేకాదు, పాపములోనే ఈ లోకములో మనం ఉంటే అశాంతి, ఆవేదన, దుఃఖము మనం పొందవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నెమ్మది లేని స్థితిలో ఉన్న మన నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టి విమోచించాడు. ఆయన త్యాగం ఎంతో గొప్పది, ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన చేసిన కార్యం ఎంతో గొప్పది. అనామకులము, అర్హత లేని, అవసరము లేని మనల్ని ఆయన ఎన్నుకొని ప్రాణం పెట్టి విమోచించాడు. రక్షణ పొందిన వారందరూ ధన్యులు. ప్రభువును అంగీకరించిన వారే ఆయన ఆరాధనకు అర్హులు. ఇంకా పాపక్షమాపణ లేకపోతే, ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, నీ పాపం విషయమై పశ్చాత్తాపడకపోతే ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ప్రభువును అంగీకరించు, రక్షణ అనుభవంలోకి వచ్చి ఆయనను మహిమపరచు. ఆయన అంగీకరిస్తాడు, గొప్ప మేలు నీకు చేస్తాడు. మనల్ని రక్షించడానికి ఆయన ఈ త్యాగము చేయడమే కాదు, అనుదిన యాత్రా జీవితంలో ఆయన మనకెన్నెన్నో చేసేవాడిగా ఉన్నాడు. మొట్టమొదట 2వ వచనంలో అన్నాడు, ఆయన కట్టువాడు, మన జీవితాన్ని కట్టేటువంటి వాడిగా ఉన్నాడు. అంతేకాదు, ఆయన పోగు చేయువాడు అన్నాడు. ఆత్మీయ జీవితంలో చెదిరిపోయి ఎక్కడెక్కడో ఉన్న మనల్ని అందరినీ కూడా కడుతూ పోగు చేస్తూ ఉన్నాడు ఆయన. ఇంకా అన్నాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు. ఈ గొప్పవాడు ఎన్ని పనులు చేస్తున్నాడో చూడండి. కట్టువాడు, పోగు చేయువాడు, బాగు చేయువాడు, లేవనెత్తువాడు అని 6వ వచనంలో ఉంది. ఆయన దీనులను లేవనెత్తువాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 8వ వచనంలో సిద్ధపరచువాడు అన్నాడు, గడ్డిని మొలిపించువాడు అన్నాడు. 9వ వచనం ఆహారమిచ్చువాడు అని రాయబడి ఉంది. 11వ వచనంలో ఆనందించువాడునై ఉన్నాడు అన్నాడు. 13వ వచనం ఆశీర్వదించువాడు. 14వ వచనం సమాధానము కలుగజేయువాడు. 14వ వచనంలోనే తృప్తిపరచువాడు, ఆజ్ఞ ఇచ్చువాడు అని ఆయన అన్నాడు. హిమమును కురిపించువాడు, కణములు చల్లువాడు, వడగళ్ళు విసురువాడు, ఇవన్నీ కూడా ఆయన చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ కీర్తనలో ఆయన చేసే కార్యాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. మరి ఆయన ఎంతో గొప్పవాడు. ముఖ్యంగా ఆయన మనల్ని కట్టి పోగు చేసి బాగు చేసి సమాధానం ఇచ్చి మనకు కృపను అనుగ్రహిస్తున్నాడు. మన కొరకు ఆహారం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇంతటి గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి ఎందుకు మౌనంగా ఉంటావు? ఆరాధన అంటే అత్యంత ఉత్సాహంతో ఉండాలి, సంతోషముతో ఉండాలి. ప్రభువును ఆరాధించడానికి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూచేటువంటి వారంగా ఉండాలి. దేవుడు అదే కోరుతా ఉన్నాడు. 100వ కీర్తన, కీర్తన 100. ఆయన ఎలా రమ్మంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు? 4వ వచనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు
ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామము గణపరచుడి అన్నాడు. మొదటి 2 వచనాలు కూడా యెహోవాకు ఉత్సాహధ్వని, నీరసంగా ఉండండి అనలేదు, ఉత్సాహంగా ఉండండి అన్నాడు. ఆదివారం ఆరాధనా దినం, ప్రభు దినం, ఎంత ఉత్సాహంతో మనం ఆయన సన్నిధికి రావాలి, ఉత్సాహ ధ్వని మనలో ఉండాలి అంటున్నాడు. రెండోది అన్నాడు, సంతోషముతో యెహోవాను, అన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి సంతోషంతో స్తుతించాలి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి అన్నాడు. మన కష్ట నష్టాలను, వ్యాధి బాధలను అన్నీ పొడగొట్టిన దేవుడు, రక్షణ ఇచ్చి నరకము నుంచి తప్పించిన మహాదేవుడు. మరి ఆరాధించడానికి ఎందుకు మౌనంగా ఉందా? ప్రభా, నా కొరకు అంత గొప్ప బలియాగం చేశావు. నా అనుదిన యాత్రా జీవితంలో నన్ను కట్టి బాగు చేస్తూ, నన్ను సమకూరుస్తూ, సమాధానం ఇస్తూ, ఆహారం ఇస్తూ, ఆశీర్వదిస్తూ ఉన్న నీ ప్రేమకు స్తోత్రాన్ని. నేను ఉత్సాహంతో, సంతోషంతో నిన్ను స్తుతిస్తాను. నాకు చేసిన ఈ ఉపకారాలన్నిటికీ వేలాది వందనాలు. నేను నీకేమి ఇవ్వగలను తండ్రి? నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ఈ తలంపులతో మనం ప్రభువును ఆరాధన చేద్దాం. దయతో అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. ప్రభు